సోలో జర్నీలో నా లాస్ట్ రీల్ ఇది. పంచభూత క్షేత్రాల్లో 4 క్షేత్రాలు చూసి 5వ క్షేత్రమైన వాయులింగం దగ్గరకు అయితే వెళ్తున్నా. అదే శ్రీకాళహస్తి. కృష్ణదేవరాయ వారు కట్టించిన ఈ గోపురం హైట్ 120 ఫీట్స్. శివుడు ఇక్కడ వాయులింగంగా కొలువై ఉంటారు. సాలెపురుగు, పాము ఇంకా ఏనుగు భక్తికి మెచ్చి శివుడు ఆ మూడిటికి మోక్షం ఇచ్చిండు. గర్భగుడిలో అన్ని దీపాలు స్టేబుల్ గా ఉంటే ఒక్కటి మాత్రం కదులుతూనే ఉంది. నా కళ్ళతో చూసే వరకు నమ్మలేదు. బట్ తర్వాత నా ఆలోచన మార్చుకున్నా. 2 సార్లు మంచిగా చూసిన అద్భుతాన్ని. కొండ కింద దేవుడు ఉంటే కొండ పైన భక్తుడు ఉంటాడు. ఆయనే కన్నప్ప. అదే శివుడి గొప్పతనం. ఈ గుడికి కూడా 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఇంకా టెంపుల్లో టైం స్పెండ్ చేసి బస్సులో మళ్ళా తిరుపతి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిన. మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. అలా ఈవినింగ్ 6కి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. చిత్తూరు టు కాచిగూడ ట్రైన్ ఇది. ఇన్ని డేస్ నేను మోసిన బ్యాగ్ ఇది. అరౌండ్ 6:30కి అలా నా జర్నీ స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ కాచిగూడకి వచ్చి యాజ్ అన్ ఇంట్రోవర్ట్ గా సోలోగా ట్రిప్ కంప్లీట్ చేసినందుకు ఎలా ఫీల్ అవుతున్నో చెప్పడానికి ఇంకో వీడియోనే చేయాలి. బట్ ఇది ఎండ్ కాదు. అసలైన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది.